ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే వరకు కనిపెట్టుకొని ఉండడం మన క్రైస్తవ జీవితములో మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. ఎదురు చూసే బదులు మనలో ఉండే పాపము వలన తప్పు పని చేస్తాము అని చెప్పబడినది. ఈ మాటలు సత్యం. అవును ప్రిలారా, క్రైస్తవ జీవిత వాస్తవాలలో ఒకటి ఏమిటంటే, మనలో ఎవరు వేచి ఉండటానికి మొగ్గు చూపము. మనం ఏదైనా పొందాలి అని అనుకుంటే అది వెంటనే పొందాలి అని అనుకుంటాము. కనిపెట్టుకొని ఉండడములో విఫలమైనందుకు తరచుగా బాధకరమైన పరిణామాలను అనుభవిస్తున్నప్పటికీ మనము తరచుగా ఈ పాపాన్ని చేసే అవకాశముంది. సమస్తమెరిగిన దేవుడికి మన ఈ ధోరణి గురించి పూర్తిగా తెలుసు. అందుకే మనము తొందర పడకుండా ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరము గురించి దేవుడు తన వాక్యములో పదే పదే మనలను హెచ్చరించున్నాడు. ప్రిలారా, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము నుండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి అన్న వచనముల ప్రకారము ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగములో నోహావు వస్త్రములు లేకుండా దిగంబరిగా నిద్రించాడు. దేవుడు కూడా మనకు వస్త్రములను, అంటే ప్రతిష్ఠిత రక్షణ, స్తుతి, నీతి, దీన మనస్సు అను వస్త్రములను ఇచ్చాడు. మరి అవస్త్రములను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ మెలకువగా ఉన్నామా అని మనల్ని మనము ఈరోజు పరిశీలన చేసుకోవాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కోరుకొనుచున్నాడు. ప్రియులారా, సంసోను దెలీలా ఒడిలో నిద్రించాడు. ఫలితం దేవుని అభిషేకాన్ని, దేవుని సన్నిధిని కోల్పోయి బందీశాలకు కొనిపోబడ్డాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు సాతాను ఒడిలో జోళ్ల పాటలు వింటూ క్రైస్తవమనే ముసుగు ధరించి అభిషేకమును, దేవుని సన్నిధిని కోల్పోయావా? లేక మెలకువతో దేవుడిచ్చిన తలాంతులు, పిలుపును జాగ్రత్తగా చేపట్టుకొని మెలకువతో ఉన్నావా? స్వపరిశీలన చేసుకో. దేవుని పిలుపుకు దూరమై ఓడలో నిద్రించాడు యోనా. దేవుని పని నుండి, చిత్తము నుండి తప్పించుకొని పారిపోతూ మార్గము తొలగి నిద్రిస్తున్నాడు యోనా. మరి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు రక్షణనే మార్గమును, నిత్య జీవమనే మార్గమును, యేసు క్రీస్తు అనే జీవ మార్గమును విడిచి నిద్రావస్థలో ఉన్నావా? లేక యేసు క్రీస్తు మార్గములో ఉన్నావా? పరిశీలన చేసుకోవాలని మరొక మారు నేను మీకు విజ్ఞప్తి చేయిచున్నాను. ప్రిలారా, అందరూ నిద్రిస్తున్న వేళ దేవుని స్తుతించుటకు మేలుకున్నాడు దావీదు. అందరూ నిద్రించవలసిన వేళ సంకెళ్లతో బంధించబడినను మెలకువ కలిగి దేవుణ్ణి ఆరాధించారు పౌలు, శీలలు. ప్రిలారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితి ఏమిటి? దేవుని వాక్యము సెలవిస్తుంది, జాగ్రత్త పడుడి,
మెలకువగా నుండుడి, ప్రార్థన చేయుడి. మన ఆధ్యాత్మిక జాగ్రత్తను మనము కలిగి ఉన్నామా? మెలకువ కలిగి ప్రార్థిస్తున్నామా? లేక అర్ధరాత్రి వరకు జాగారాలు చేస్తూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటున్నామా? హృదయాన్ని విగ్రహాలతో నింపుకొని మరణాంతరము జీవితము గూర్చిన చింత లేక లోకములో ఎలా జీవించాలి, ఏమి సంపాదించాలి అనే ఆలోచనతో ఆధ్యాత్మిక జాగ్రత్తను మరిచి జీవిస్తున్నామా? లేక దేవుని రాకడ గురించి భయము కలిగి జాగ్రత్తగా ఉంటున్నామా? ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనము పరీక్షించుకుందాం. మెలకువ కలిగి జాగ్రత్తగా ఉన్నామా? ఈ క్షణం మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మహా ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వస్తే ఆయనతో కొనిపోబడే గుంపులో మనం ఉండగలమా? జాగ్రత్త. ఆయన కొనిపోబడే గుంపులో ఉండులాగున మన జీవితాలను సరిచేసుకోవాలని ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని కోరుకొనుచున్నాడు. ప్రియులారా, చాలా కాలము క్రితము సాతాను తన ఆయుధాలను అమ్మకానికి పెట్టింది. ఎందుకంటే వాటిలో పాత వాటిని తీసివేసి వాటి స్థానములో కొత్త వాటిని పెట్టాలని దానికి కావలసిన ఏర్పాటు చేస్తుండగా పిల్ల సాతానుడు వస్తాడు. అవన్నీ ఒక పొడవాటి టేబుల్ మీద చక్కగా అమర్చి ఉండటం, వాటికి ధర కలిగిన ట్యాగులను తగిలించి ఉండడము చూసి చాలా ఆశ్చర్యపోతారు. మూలన ఉండి మెరుస్తున్న ఆయుధము ఏమిటి అని చూస్తే అది కోపమనే ఆయుధం. దాని ధర 250. దాని ప్రక్కనే ఉన్న ఆయుధం సోమరితనం. దాని వెల 380. ఆ విధముగా ఒకదాని తర్వాత ఒకటి చూస్తుంటే క్రిటిసిజం వెల 500, అసూయ వెల 630 ఉండటము చూసి ఆ పిల్ల సాతాను ఆశ్చర్యపడి ఈ రెండు చాలా కాస్ట్లీ అనుకుంటాడు. ఇలా షాపంతా తిరుగుతూ చూస్తుంటే ఒకదాని ధర 10,000 రూపాయలు ఉండటము చూసి షాకవుతాడు. త్వరగా సాతాను దగ్గరికి వచ్చి వినయముగా, ఆ పిల్ల సాతాను, ఏమిటిది? అన్నిటికన్నా దాని వెల చాలా ఎక్కువగా ఉంది అని అడిగితే ఆ సాతానుడు నెమ్మదిగా నవ్వుతూ, దీని పేరు అవిధేయత. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది ఒక్కటిలాగా కనిపిస్తున్నా దీనిలో అనేక అంశాలున్నాయి. ఉదాహరణకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే చాలా దీనిలో ఉన్నాయి. ఇది క్రైస్తవుల మీద వాడటానికి. వీటిలో వారు ఒకరు ఒకదానికి లొంగుతారు. మొట్టమొదటి సృష్టి అయిన ఆదాము అవ్వల కాలము నుండి ఇది వాడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు దీని యొక్క డిమాండ్ తగ్గిపోక చాలా ఎక్కువైంది. ఇది వాడిన మానవుడు దేవునికి కాకుండా మనకు విధేయుడవుతాడు. పాపం ఈ క్రైస్తవుణ్ణి చూస్తే జాలి వేస్తుంది, కాని వాళ్ళు ఆరాధించే దేవుని మీద పగ పెరుగుతుంది. వాళ్ళ దేవునికి లోబడాలని, ఆయన స్వరూపము వారిలో రావాలని క్యాంపులు, కాన్ఫరెన్సులు, స్తుతి ఆరాధనలు, ఉపవాస కూడికలు ఇలా తీరిక లేకుండా హాజరవుతున్నారు. గంటల తరబడి వాక్యము చదువుతూ వ్యక్తిగత బైబిల్ స్టడీ, మౌన ధ్యాన సమయము, ప్రార్థన చేస్తూ ఇలా సమయము దేవునితో ఉంటున్నామని సంబరపడిపోతున్నారు. అవన్నీ చేస్తే వారిని వాక్యానికి లోబడనీయకుండా చేయడము మన పని. నీవు కూడా వాటిని వాడి చూడు, నీకు ధర తగ్గించి ఇస్తాను అని అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఎంతో ఉత్సాహముతో, దేవుని యందు భక్తి శ్రద్ధలతో, ఎంతో విధేయత కలిగి జీవిస్తాం. ఆత్మీయంగా పురోగతి ఎక్కువగా ఉంటుంది. రాను రాను అనుభవము పెరిగే కొద్దీ పాత జీవితము తాలూకు విషయాలు మనలో కనబడుతూ ఉంటాయి. దీనికి కారణం దేవుని వాక్యానికి ప్రారంభంలో చూపించినంత విధేయత చూపించకపోవడమే. అనుభవం మన పరిపక్వత అడ్డుకుంటుంది. అందుకే ప్రతి విశ్వాసిని రాను
రాను రాను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏదో ఒక సాతాను ఉచ్చులో చిక్కుకొని పోతున్నాం. మనము చేసే పనుల్లో, పరిచర్యలో జీవము లేక యాంత్రికంగా నిర్లక్ష్య ధోరణిలో జరిగిపోవడం గమనిస్తున్నాం. ప్రతి విశ్వాసికి వాక్యము, ప్రార్థన అనేవి మన ప్రభు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. వీటిని సమర్థవంతముగా మనము ఉపయోగిస్తూ సాతాను ఆయుధాలు మన మీద పనిచేయకుండా మెలకువ కలిగి ఉండాలి. నిర్లక్ష్యాన్ని వీడి ఉత్సాహముతో, భయము, భక్తి, మొదటి ప్రేమ, ఆసక్తి కలిగి క్రీస్తు స్వరూపములోనికి ఎదగాలి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లు ఆకలిగొన్న వారిని మంచి పదార్థాలతో తృప్తిపరిచి, ధనవంతులను, కడుపు నిండిన వారిని వట్టి చేతులతో పంపును అన్న వాక్యము నా కొరకు అనుకుంటే తృప్తి పొందగలము. క్రీస్తు స్వరూపములోనికి ఎదుగుతాము. నా కొరకు కాదు అనుకుంటే వట్టి చేతులతో ఉంటాము, లేదా ఖాళీ హృదయాలతో ఉంటాము. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవుణ్ణి దేవుడిగా కాకుండా ఆయన కోరుకున్నట్లు మనల్ని రూపొందించడానికి బదులుగా మనకు కావలసిన దాన్ని పొందడానికి దేవుడిని ఉపయోగిస్తున్నామని తెలుస్తుంది. ఇటువంటి పాపపు వైఖరికి పశ్చాత్తాపపడదాం. ఆయనకు సంతోషము కలిగించేలా కనిపెట్టుకుని ఉండే శక్తి కోసం ఆయనపై ఆధారపడదాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈరోజు కనిపెట్టుకొని ఉండటానికి దేవుడు మనకు శక్తిని, కృపను ఇస్తాడు. రేపు వచ్చినప్పుడు అది ఈరోజు అవుతుంది. అప్పుడు ఆయన కృప ఆ రోజుకు సరిపోతుంది. కాదు అనే సమాధానము కూడా దేవుడు మన మంచి కోసం, ఆయనకు మహిమ కలగడానికి మన పక్షముగా కార్యము చేయడమేనని మనము నమ్మడము నేర్చుకుందాము. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుని కోసము కనిపెట్టుకొని ఉండమని నేను ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై అద్భుతమైన దేవుడు తప్పక తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుడు లేడు. దేవుని జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వానికి సహాయము చేయడానికి, లేదా వారి పక్షముగా కార్యము చేయడానికి అన్న వచనము ప్రకారము ఆయన నిజముగానే వస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన వాక్యానుసారమైన జీవితము కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన కొరకు వేచి ఉందాం. ఈ పాపపు లోకమును విడిచి పరిశుద్ధమైన జీవితమును జీవిస్తాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకొనుటకు దేవుడు అటువంటి గొప్ప కృప, ధన్యత ఈరోజు జీవాక్యము వినిచున్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన, అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన విధానానికి మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయుచున్నాం. అవును ప్రభువా, ఈ లోకములో జీవిస్తున్న మేము అనేక సాతాను ఉచ్చులలో చిక్కుకొని మా జీవితాలను, మా కుటుంబాలను కన్నీటిమయముగా మార్చుకున్నాం. శ్రమలలో పడి జీవిస్తున్నాం నాయనా. అయ్యా, ఈ దినాన మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని అయ్యా మీరిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని నా తండ్రి ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యానుసారమైన జీవితము జీవించుటకు మాకు అటువంటి గొప్ప కృపను, ధన్యతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి
రాబోయే కాలమంతా కూడా నా తండ్రి మీ కృపలో భద్రపరిచి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛన ఎరిగిన దేవుడు అంటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.